ఏపీ సీఎం చంద్రబాబు పాపులేషన్ పాలసీపై ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శలు చేశారు. 25,000 కోసం మూడో బిడ్డను కనారా అని ప్రశ్నించారు. ఉన్న బిడ్డలకే ఉద్యోగాలు లేవన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. జగన్ చంద్రబాబు కలిసి 12 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలకు నిధులు లేవన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలులో షర్మిల యాత్ర చేపట్టారు. రాష్ట్రం ఎంత దయనీయ స్థితిలో ఉంది అంటే పక్క రాష్ట్రాలందరికీ అన్నిటికీ రాజధానీలు ఉన్నాయి, కానీ మనకేముంది? చేతిలో చిప్పు ఉంది. కనీసం ఒక రాజధాని కూడా లేదు. మన బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలి ఉద్యోగాల కోసం? వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలంతా రోడ్ల మీద తిరుగుతున్నారు. ఎవరు పట్టించుకుంటున్నారు? బిడ్డలకు భరోసా లేదు. పైగా చంద్రబాబు గారు అంటారు ఇప్పుడు 2 బిడ్డలు సరిపోరట, 3, 4, 5 కనాలట. ఉన్న బిడ్డలకే దిక్కులేదు, 2, 3, 4 కడాలట. అట్లా కన్న వాళ్ళకి ఈయన 25,000 రూపాయలు ఇస్తాడట. ఇప్పటికే ఆరోగ్యశ్రీకి చంద్రబాబు గారు 3,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. ఫీజు రీఎంబర్స్మెంట్ కు 6,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. ఇప్పటికే కరెంటు ఛార్జీలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2 ఏళ్లలో మీ మీద 15,000 కోట్ల రూపాయలు వేశాడు. ఇదంతా సరిపోలేదు, ఇప్పుడు ఈ బిడ్డలు సరిపోరట, మళ్ళీ బిడ్డలు కనాలట, మీకు దానికి 25,000 ఇస్తారట.